యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యాన్ని బట్టి. దావీదు అంటాడు, నేను ఏ నడక నడుస్తున్నానో అది నాకు తేటగా కనబడటానికి దేవుని వాక్యం నా పాదాలకి దీపమై ఉన్నది. మరి నీ పిల్లలకు నువ్వు నేర్పించవలసింది ఏంటంటే, ఒరే సాతాను గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు, వాడు ఉచ్చులో పడకరా, నువ్వు కాస్త వాక్యం చదువు, కాస్త ప్రార్థన చేసుకో, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, బయట నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకో, ఇదిగో ఇలా భక్తి మార్గాల్లో నడు అని నీ పిల్లలకి నువ్వు బోధించగలుగుతున్నావండి. తిమోతి గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు, నానా తిమోతి, ఈ రోజున నీవు ఈ భక్తిలో ఉన్నావంటే మీ అమ్మ నీకు నేర్పించింది కదా. మరి మీ అమ్మకి ఎవరు నేర్పించారు? మీ అమ్మకి వాళ్ళ అమ్మ నేర్పించింది. ప్రైజ్లా, హల్లెలూయా. ఈ రోజున నీ పిల్లవాడు అనుభవిస్తున్న ఈ భక్తి జీవితం తల్లిగా నువ్వు నేర్పించాలి. అందుకని సామెతల గ్రంథంలో చక్కగా రాయబడుతుంది, ఏమని తెలుసా? నా కుమారుడా, నా మాటలు జాగ్రత్తగా విను, నా ఉపదేశం నీ కంటికి నీ యొక్క మెడకు హారముగా ధరించుకో అని చక్కగా తల్లి వివరిస్తున్నట్లుగా ఈ రోజున తల్లి లేదా తండ్రి మీ పిల్లలకి దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని బోధిస్తున్నారా? బోధించట్లేదు. బోధించే స్థితి కూడా వారికి కలగట్లేదు. కారణం ఏంటి అంటే, అసలు వీళ్ళకే దైవభక్తి లేదు, వీళ్ళకే దైవికమైనటువంటి భక్తి, దైవికమైన మార్గం, దైవికమైన శక్తి, దైవికమైనటువంటి స్థితిగతులు వీళ్ళకి కలగట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుడు మనకు సాతాను బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు వాడిని నిశ్చయముగా మన పాదముల క్రింద చితక దొక్కుతున్నామా, లేదంటే మన పద్ధతులు దేవునికి విరోధంగా మార్చుకొని వాడిని మన నెత్తి మీద ఎక్కించుకుంటున్నామా? దేవుని గురించిన వార్తలు ఎవరికి వెరితనంగా మార్చబడతాయి అంటే, నశించుచున్న వారికి, దేవుని శక్తి అంటే గుర్తుపట్టలేని వారికి, దేవుని శక్తి అంటే తెలుసుకోలేని వారికి, దైవికమైన విషయాలంటే అంధత్వం కమ్మిన వారికి దేవుని శక్తి, దేవుని విలువ, దేవుని ప్రభావం, దేవునిలో ఎదగాలన్న ఆలోచనలు వాళ్ళు చనిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? శత్రువు అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను నేను. మీరు శత్రువుని జయించవలసింది మానేసి శత్రువే మీ మీద జయిస్తున్నాడు. చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు చిన్నపిల్లలకు నువ్వు నేర్పించి, బాలుడు నడవలసిన త్రోవ నీ వాడికి నేర్పిస్తే పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోవడని కదా వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున పిల్లలకి ఏమి నేర్పిస్తానంటే, తల్లిదండ్రులు, నిన్నే చూశానండి, అంత టేప్ రికార్డ్ ఒకటి పెట్టుకున్నారు, ఆ ఫోన్లో నుంచి ఆ బ్లూటూత్ కనెక్షన్ ఒకటి చేసి సినిమా పాటలు పెట్టి రోడ్ల మీద తైతక్కలు డ్యాన్సులు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నేర్పించవలసింది ఏంటి? ఇప్పుడే సినిమా పాటలకు అట్రాక్ట్ అయిపోయి, నిన్న ఆ న్యూస్ నేను చదివేటప్పుడు అందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల అబ్బాయి ఈ వయసులోనే వాళ్ళు ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వదిలిపెట్టి పెళ్లి చేసుకోవడానికి, వేరుబాటు జీవితం జీవించడానికి వచ్చిన కారణం ఏంటంటే సినిమాలు, సోషల్ మీడియా. పిల్లల జీవితాన్ని, చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తున్నారు, ఇంట్లో ఏడుస్తున్నారని, అండి అన్నం తింటలేదని. వాళ్ళకి ఏం తెలుసండి? ఈ రోజున పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళకి ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కనీసం ఎక్కువసేపు ఫోన్లో గడుపుతున్నప్పుడు, ఏరా ఫోన్ ఏం చూస్తున్నావు, ఫోన్లో ఏంటి, అసలు ఫోన్ గురించి నీకెందుకు? కనీసం ఆనాదీసే తల్లి కానీ తండ్రి కానీ ఈ రోజున కనబడట్లేదు. కారణం ఏంటంటే, వీళ్ళ స్వేచ్ఛకి భంగం కలగకుండా వీళ్ళకి ఫోన్ కొని వదిలేస్తున్నారు. అది ట్యాబే కావచ్చు, 4G కావచ్చు, వైఫై కనెక్షన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు.
నీ పిల్లలకు ఒక రూము, నీ తల్లిదండ్రులకు ఒక రూము. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక వాళ్ళ ఇష్టం. ఎందుకు పెళ్ళి కానీ పిల్లలకి వాడు ఎంతటోడైనా ఎంతటి పిల్లైనా ప్రత్యేకంగా రూమ్ ఎందుకు అంటే ఈ చెంత చచ్చినా పులుపు చావదనంటే ఇక వీళ్ళు ముసలి వయసు వచ్చినా కానీ వీళ్ళిద్దరు ఏకాంతంగా గడపాలేక. పిల్లల జీవితాలు అందుకు కాదు, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అవుతే అంత అజ్ఞానమే. మరి దేవుని దగ్గరకు వస్తున్న మనం సాతాన్ని జయించగలుగుతున్నామా? యాకోబు రాసిన పత్రిక 4:4 బైబిల్ ఉన్న వాళ్ళు తీయాలి. యాకోబు రాసిన పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగా మార్చబడతాడు. ఎవరికి శత్రువుగా మార్చబడతాడంట? దేవునికి శత్రువుగా మార్చబడతాడు. మరి ఈ రోజున మన స్నేహం ఎవరితో ఉంది? దేవునితో ఉందా? ఈ లోకంతో సహవాసం చేయడానికి ప్రతి మనిషి ఇష్టపడుతున్నాడు. ఇంకా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి, బాప్తిజం పొందిన వాళ్ళు గురించి మనం ఆలోచన చేస్తే ఇంకా దేవుని మందిరానికి వెళ్తూ సినిమాను మానేని వారు ఉన్నారు. థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి టికెట్లు చించి ఆర్భాటాలు ఆనంద విహ్లాదకరాలు చేసేటువంటి ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం, కళ్ళతో కూడా కొన్ని కనబడుతూ ఉంటాయి. ఇంకా ఈ లోకంతో ఈ సహవాసాలు ఏమంటే సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారు, సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఏమండి కొన్ని ప్రాంతాలు తిరగటాలు. బైబిల్ ఏం చెప్తుంది? సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి, దుర్దినాలు ఇవి. దుర్దినములలో ప్రజలు మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కనుక సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ లోకంతో పాటు మీరు వెళ్ళొద్దు, ఈ లోకంతో పాటు జీవించొద్దు. దాని ఆశలు ఎప్పటికైనా నశిస్తాయి. నీ పిల్లలకు నువ్వు నేర్పించవలసిన విషయాలు ఇవి. అందుకని యాకోబు చక్కగా రాస్తాడు, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువుగా మార్చబడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి శత్రువులుగా ఎందుకు ఈరోజు ఒక మనిషి మారుతున్నాడంటే ఈ లోకంతో స్నేహం చేసి, ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోకాన్ని ఏమండి ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకాన్ని, ఈ లోక ఆశల్ని. ఏంటి అవి? 16 3వ అధ్యాయం 16 చదవండి. మత్సరము ప్రకృతి సంబంధి అయిన అమ్మ పైన చదవండి, అక్కడ పైనుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదయ్యి ఉన్నది. ఏంటిదది? అయితే ఈ లోకములో ఉన్న వాటి యొక్క ఆ క్రియల గురించి చక్కగా మాట్లాడుతున్న మాట అది. ఏమని మాట్లాడుతున్నాడనంటే, ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచమైన కార్యము ఉంటుంది. ఈ రోజున ప్రతి నీచమైన కార్యం నీ కుటుంబంలోనే ఉండడానికి కారణం ఏంటి? ప్రతి నీచమైన కార్యం నీ జీవితంలోనే ఉండడానికి కారణం ఏంటి? నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ దేవునికి విరోధమైంది ఏదీ లేదని నువ్వు చెప్పగలుగుతావా? ఏదీ లేదు నా కుటుంబంలో. నీతిమంతుని గుడారంలో రక్షణ గురించిన సునాద గీతాలు వినబడతాయి, నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. కారణం ఏంటంటే ప్రతి నీచమైన కార్యం ఇంట్లోనే ఉంది. ప్రతి నీచమైన నికృష్టమైన కార్యం కుటుంబాల్లోనే ఉంది. అల్లరి ఉంది, ఎగతాళి ఉంది. నీ కుటుంబంలో
ఏమండి సాతానుకు సంబంధించింది ఏది కూడా నీ కుటుంబంలో ఉండడానికి లేదు కదా, మరి ఎందుకుంది? ఎందుకుంది? ఈరోజు నాటి కాలక్షేపానికి టీవీ చూస్తాను. దేనికి? నువ్వు క్రైస్తవుడిగా, నువ్వు దేవుని బిడ్డగా, దేవుని తెలుసుకున్న వ్యక్తిగా నువ్వు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత, భారం దేవుని నీ మీద పెట్టాడు కదా. మరి ఎందుకని ఈ రోజున మనం 4:7 కూడా చదవండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. ఏమంటే దైవికమైన విషయాల్లో మనం సద్వినియోగం చేసుకోవటం అంటే సాతాన్ని తరవటమే మన పని. ఏం చేయాలి? సాతాన్ని తరవాలి. యేసుప్రభుని శోధించడానికి వచ్చాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడివే కదా, నీకు బాగా ఆకలేస్తున్నట్టుంది, ఈరోజు ఒంటరిగా కూర్చుంటే వాడు వచ్చి చేసే పని ఏంటయ్యా అంటే, ఏం చేస్తావు ఒంటరిగా కూర్చొని ఫోన్ తీసుకో అంటాడు. ఈ ఫోను ఎంతసేపు చూస్తావో కూడా నీకు తెలియదు, ఎంతసేపు గేమ్ ఆడతావో తెలియదు, ఎంతసేపు రీల్స్ చూస్తావో తెలియదు, ఎంతసేపు ఆ ఫోన్లో కాలక్షేపాన్ని ఏమంటే ఎవరితో ఎంతసేపు మాట్లాడతావో కూడా తెలియదు. ఎవరు మాట్లాడుతున్నారో కూడా ఈ రోజుల్లో అర్థం కావట్లేదు. ఎరా అంటారు ఆడోళ్ళు, మగోళ్ళు ఎరా అంటారో, ఏవే అంటారో, ఏ భాషతో ఏ లిఖితంతో ఏం చేస్తారో తెలియదు. మొన్న ఒకటి దగ్గర ఫోన్ తీసుకున్నాను, 040222222 ఏదో కంపెనీ నెంబర్ న్యూసెన్స్ కావాలని ఫీడ్ చేశారు. నేను ఆ ఫొటోస్, మమ్మల్ని తిప్పిన ఫోటోలు చూస్తూ ఉన్నాం. ఫోన్ వచ్చింది, ఈ కంపెనీ కాలే కదా అని కట్ చేశా. కంపెనీ కాలే కదా న్యూసెన్స్ కావాలంటే కట్ చేశా. కట్ చేసిన తర్వాత ఆ నెంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి బిజీగా ఉన్నావా? నిజమండి. నేను అన్నా నీ కంపెనీ నెంబర్ నుంచి బిజీగా అంటే ఎట్ట కూడా ఎత్తున్నారా అని చెప్పేసి అని ఆలోచన చేస్తే, చూడండి మనుషుల యొక్క జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోతుందంట? లోక సంబంధమైన జ్ఞానం ఈ లోక మర్యాదను అనుసరిస్తూనే ఉంది. అందుకని మీరు ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, మీ పర సంబంధమైన జ్ఞానం వస్తే నువ్వు ఎదుగుతావు, కానీ లోక సంబంధమైన జ్ఞానం ద్వారా నువ్వు ఎదగలేవు. ప్రైజ్లా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకనే మీరు దేవునికి లోబడి ఉండడం నేర్చుకోండి. మీరు దేవుని దగ్గర విధేయత కలిగి ఉండడం నేర్చుకోండి. దేవుని దగ్గర తగ్గింపు కలిగి, దేవుని దగ్గర విధేయత కలిగి, దేవుని దగ్గర ప్రేమ కలిగి, దేవుని దగ్గర సకల మర్యాదను అనుసరించి నడవటం నేర్చుకోండి. దైవికమైన ప్రేమతో నింపబడ్డప్పుడు నువ్వు సాతాన్ని ఆటోమేటిక్గా కట్ చేస్తావు. ఈ లోకంతో సహవాసం, ఈ లోకంతో స్నేహం, ఈ లోకంతో పాటు నీ జీవితం ఉంటూ నువ్వు ఎదగలేవు. అందుకని సాతాన్ని మనం ఏం చేయాలి? 3వ అధ్యాయం 15-16 కూడా ఆ రాయబడిన మాట ఏంటంటే, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులుగా కాక దేవుని సంబంధమైన మనుష్యులుగా మీరు ఉండాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నువ్వు ప్రకృతి సంబంధంగా ఉంటే సాతాన్ని నువ్వు ఎలా ఎదిరిస్తావు? నువ్వు దేవుని సంబంధమైన బిడ్డగా ఉంటే నువ్వు ఈ లోకాన్ని ఎదిరిస్తావు, నిలబడతావు. అందుకని అంటాడు దేవుడు, మీరు ఎదిరించాలంటే సాతానుని శీఘ్రముగా మీ పాదముల క్రింద వాటిని చితక ద్రొక్కండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈ రోజున సాతాన్ని మన పాదాల క్రింద చితక ద్రొక్కగలుగుతున్నామా? సాతాన్ని ఎదిరించగలుగుతున్నామా? యేసయ్యను శోధించడానికి వచ్చాడండి. నీవేం చెయ్యాలి? యేసయ్య ఏం చేశాడు? సాతానా, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, వాడిని బలహీనత మీద కొడతాడు. ఎక్కడ కొడతాడు? నీ బలహీనత ఏదో చూసి కొడతాడు. అప్పటికి యేసయ్య మరి 30 రోజులైందో 35 రోజులైందో తెలీదు, అది కొంత సమయానికి వచ్చి బాగా ఆకలేస్తున్నట్టుంది, నీకు కొద్దిగా తిను, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటే. ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీ ఆకలి తీరుద్ది. అప్పుడు యేసయ్య, అమ్మ నాకు ఇంత శక్తి ఉంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటాను అన్న. తిన్నాడా? ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి ఈరోజు దేవుని నోట నుంచి వచ్చే మాట వలన నువ్వు జీవించగలుగుతున్నావా? నువ్వు ఆలోచన చేసుకోవాలి. అందుకని ప్రతిసారి నువ్వేం చేయాలంటే సాతాను ఉచ్చు నుండి, సాతాను బంధకాల నుండి, సాతాను శక్తుల నుండి నువ్వేం పొందాలి తెలుసా? విడుదల పొందుదువు గాక. ఆమేన్. అందుకని యేసయ్యను అడుగుతాం, యేసయ్యా ఈ సాతాను ఉచ్చుల నుండి, సాతాను బంధకాల నుండి నాకు విడుదల ఇచ్చే ప్రభువా. నాకేమివ్వాలి? విడుదల ఇవ్వండి. నువ్వు అడిగితే ప్రభు కార్యం చేయగలుగుతాడు. నువ్వు అడిగితే ప్రభు కార్యాలు నీ జీవితంలో సఫలపరుస్తాడు. అందుకే ఆయన అన్నాడు, సాతాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి